గడిచిన 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వెళ్ళాలి. ఏ రోజైనా మీ సతీమణిని ఇచ్చుకొని మీరు వెళ్ళారా? డిక్లరేషన్ అన్న అంశం ఎందుకు వచ్చింది ఈరోజు? లడ్డు యొక్క పవిత్రత ఏదైతే అనుమానాలు వచ్చినాయో, భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయో, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో, అప్పుడు డిక్లరేషన్ అనే అంశం వచ్చింది. డిక్లరేషన్ అనే అంశం ఎందుకు మీరు పెట్టడానికి భయపడుతున్నారు? మీరు నిజాయితీగా మీరు చేశారు, మీకు ఏ ఇబ్బంది లేదన్నప్పుడు డిక్లరేషన్ అన్నది ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు అయితే మాకైతే అర్థం కావట్లా. కేవలం రాజకీయానికే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారు అని అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితులు ఉండవు. అలాగే ఆయన అంటా ఉన్నారు, నన్ను ఆపుతా ఉన్నారు, ఇన్నిసార్లు వెళ్ళాను తిరుపతికి అని. ఆయన ఆపలా. అక్కడ అల్లర్లను ఆపుతామన్నాం, సమావేశాలు ఆపుతామన్నాం. ఆయనగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ఎక్కడా కూడా ఈ మతాల మధ్యన చిచ్చుపడే విధంగా మాట్లాడకుండా ఉంటే ఆయన ఎవరు ఆపాల్సిన అవసరమే లేదు. ఎన్నిసార్లు వెళ్ళిన వ్యక్తి ఈరోజు వెళ్తే కొత్త ఏంటి? కానీ ఈరోజు లడ్డూ పవిత్రత అనే అంశం వచ్చినప్పుడు ఇబ్బంది, దాని మీద ప్రజలకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఎంత విశ్వాసం ఉండేది, ఎంత నమ్మకం పెరిగేది. కానీ మీరు అది పెట్టడానికి ఎందుకు మొహమాట పడుతున్నారంటే మీరు హిందూయిజాన్ని నమ్మరు, హిందువుల్ని నమ్మరు. మీకు మా సాంప్రదాయ సనాతన ధర్మం పైన మీకు విశ్వాసం లేదు కాబట్టి మీరు సంతకం పెట్టడానికి వెనకడుగు వేస్తా ఉన్నారు. వ్యూహం ఫలించలేదు. నేను ఒకటి అడుగుతాను, ఆయన మీడియా వాళ్ళు అడిగిన దానికి నేను మానవత్వాన్ని నమ్ముతాను అని అంటున్నాడు. ఎక్కడుంది? బయటికి వెళ్తే హిందూ మతాన్ని ఆచరిస్తాను, అనుసరిస్తాను, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాను, ఆచరిస్తాను. నా మతం ఏంటంటే అడుగుతాను, నా మతం మానవత్వం. అదే మానవత్వం. ఎలాంటి మానవత్వం? బాబాయిని చంపేసిన మానవత్వం, సొంత చెల్లిని ఇంట్లోంచి నెట్టివేయబడింది మానవత్వమా? లేకపోతే వాళ్ళ బాబాయ్ కూతురు న్యాయం కోసం పోరాడితే చంపి వేయించేస్తానని చెప్పి భయపెట్టడం మానవత్వమా? ఎక్కడా మానవత్వం? మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఆయనకి కానీ ఆ పార్టీకి కానీ లేదు. అడ్డగోలుగా మానవత్వం అన్న పేరులోనే, ఆ ముసుగులో నేను ఎంతమందిని వేధించాడు, ఇబ్బందులు పెట్టాడు. రాష్ట్రంలో ఎంతమంది 30,000 మంది మాయమైపోయారు ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పేవారు, మానవత్వం అనడానికి ఆయనకి హక్కే లేదు. 4 గోడల మధ్యన ఆయన ఏదైనా నమ్ముకోనివ్వండి. బయటకు వచ్చిన తర్వాత హిందువుల్ని కూడా నమ్ముతాను, నాకు హిందూయిజాన్ని కూడా నమ్ముతాను, సనాతన ధర్మాన్ని కూడా నమ్ముతానంటే స్వాగతిస్తాం. కానీ మీరు చేసింది ఏంటి? అక్కడ లడ్డు అనే పవిత్రత అంశంలో సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగే విధంగా, మనోభావాలు దెబ్బతిరిగే విధంగా మీరు చేసినప్పుడు పైకి డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్ళాలి. అది జరిగినప్పుడే మనం కూడా హుందాగా రాజకీయ వ్యవస్థలు ముందుకెళ్ళడానికి ఉంటుంది. లేకపోతే జనాలు కూడా చేదరించుకుంటా ఉన్నారు. ఏంటి రాజకీయంగా 5 సంవత్సరాలకు ఒకసారి పరిపాలించే అవకాశం ఇస్తే ఏంటి కాసులు కక్కుర్తిపడి ఇదే ఇది చేసే పని అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముమ్మాటికి కరెక్ట్గా ప్రవర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్కడా ఆపలేదు. ఆపిందల్లా అల్లర్లను ఆపాం. అక్కడ ఏదైతే మతాల మధ్యన విద్వేషాలు సృష్టించడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయో వారిని ఆపాం. అలాగే కొద్ది విశ్వాసం నెలకొల్పాలని, సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టండి అని, దాన్ని మేము చెయ్యండి అని మేము అడగడం జరిగింది. అంతేగాని ఎవరు ఆపే శక్తి లేదు ఈ ప్రపంచం. ఒక అంశాన్ని ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్తారు. అదే అంశాన్ని ఇంకొక వ్యక్తి ఆలోచన బట్టి దాన్ని వేరేగా తను అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నా లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారన్నది మనకి కావాలి. 100 మంది ఒకలాగా ఉండి 99 మంది ఒకలా ఉండి ఒక వ్యక్తి నేను సనాతన ధర్మంలోని ఈ అంశాలు ఉన్నాయి, ఈ అంశాల మీద నా అభిప్రాయం ఏది, దీనికి మీరేం సమాధానం చెప్తారంటే ఆయన ఒక్కరికి సమాధానం చెప్తూ కూర్చోవలసిన అవసరం వ్యవస్థలకు ఉండదు. 99 మంది ఏదైతే విశ్వాసాన్ని ముందుకెళ్తున్నారో ఆ 99 విశ్వాసం మాకు ముఖ్యం.